పిల్లలు మారం చేస్తే ఫోన్లు ఇచ్చేయడం ఎంత ప్రమాదమో మీకు తెలుసా? అయ్యో కొద్దిసేపే కదా అంటారా? అదే వ్యసనం అయిపోయి ఏకంగా ప్రాణాల మీదకే తెచ్చుకుంటున్నారు. మరి అలాంటి సంఘటన ఇది కూడా. పబ్జీ ఆడకురా అని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆ బాబు ఏకంగా సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. పబ్జీకి బానిసైన ఓ విద్యార్థి బల్వన్మరణానికి పాల్పడిన ఘటన నిర్మల్ జిల్లాలోని భైన్సాలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కు చెందిన భేతి సంతోష్ ఫ్యామిలీ వ్యాపారం చేసుకుంటూ భైన్సాలో స్థిరపడ్డారు. వీరికి ఓ కొడుకున్నాడు. అతడి పేరు రిషేంద్ర. ఈ అబ్బాయి 9వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే రిషేంద్ర పబ్జీకి బాగా బానిసైపోయాడు. ఎంతలా అంటే రోజుకు 10 గంటలు పబ్జీ ఆడతాడు. పబ్జీ ఆడకుండా అసలు అతడు ఉండలేకపోతున్నాడు. అలా మధ్యరాత్రిల వరకు ఆడి పడుకునేవాడు. స్కూల్కి వెళ్ళడం, రావడం, మళ్ళీ పబ్జీ ఆడడం, ఇదే అతడి దినచర్య. అయితే తల్లిదండ్రులు ఎంత చెప్పినా మానడం లేదని రిషేంద్రను హైదరాబాద్లో, నిర్మల్లో పలువురు సైకియాట్రిస్టులకు చూపించారు. పబ్జీ మాన్పించడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు, సూచనలు తల్లిదండ్రులు పాటించేవాళ్ళు. అయినా రిషేంద్రలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా ఇంకా ఎక్కువ ఆడేవాడట. దీంతో తల్లిదండ్రులే గేమ్ ఆడొద్దు నాన్న అంటూ నెమ్మదిగా చెప్పారు. కానీ ఇదే అతడికి ఒత్తిడిలా అనిపించేది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పని మీద బయటకు వెళ్లిన సమయంలో రిషేంద్ర ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిషేంద్ర మరణంతో మరోసారి పబ్జీ గేమ్ పైన చర్చ మొదలైంది. పబ్జీ అనేది మానసికంగా చాలా ఒత్తిడిని గురిచేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. దానికి అడిక్ట్ అయిన పిల్లలకు గేమ్ ఆడొద్దని చెప్తే ఎలానో ఉంటుందని అంటున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారని అంటున్నారు. సో పేరెంట్స్ బీ అలర్ట్. ఏడుస్తున్నారని ఫోన్ ఇస్తే మీ పిల్లలు మీ చేతిలో ఉండరు. ఫోన్ ఇచ్చే ముందు ఓసారి ఆలోచించండి. మా అబ్బాయి చనిపోయాడు డ్యూ టు అడిక్షన్ ఆఫ్ ద పబ్జీ. ద మెయిన్ కాజ్ ఇస్ ఓన్లీ ద పబ్జీ. గత 5 months నుంచి, అంటే అర్లీగా 1 hour ఆడేవాడు. గత 5 months నుంచి అవర్స్ పెంచుకుంటూ పోయి మోర్ దెన్ 10 hours పబ్జీ ఆడేవాడు. ఆ పబ్జీ ఆడడం వల్ల మన మానసిక స్థితి అంతా దెబ్బతిన్నది. అంటే మేమేం చెప్పినా కూడా ఇంటలేడు. లైక్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఆపేశాడు. అరౌండ్ 11 o'clock లేసేవాడు, 12 o'clock లేసేవాడు. హైదరాబాద్లో హాస్పిటల్లో MRI స్కాన్లు అది చెప్పినవి అన్నీ చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నిర్మల్లో మనోవైద్యం డాక్టర్ బంగారు సుధీర్ గారు, ఇది న్యూరో సైకియాట్రిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళాము. కౌన్సిలింగ్ అయ్యింది. బట్ స్టిల్ అతని దగ్గర కూడా వాదించాడు, నేను పబ్జీ డైలీ 10 hours ఆడతాను అని. డాక్టర్ చెప్పాడు 1-2 hours ఆడు బాబు అన్నాడు. కానీ ఆడు ఇంక్రీజ్ అంటే అరగంటగా మాట్లాడతాడు డాక్టర్కి, నాకు 10 hours కావాలి. ఆ 10 hours మాట్లాడింది డాక్టర్ దగ్గర చెప్పేసరికి ఇంటికి రాగానే నేను డాక్టర్ చెప్పేశాను 10 hours, నేను 10 hours ఆడతాను. కానీ 10 hours కూడా ఆగలే. ఆడు కంటిన్యూగా ఆడుతున్నాడు మోర్ దెన్ 10 hours. అంటే ఇప్పుడు చనిపోయాడు కదా, తను ఏం సూసైడ్ ఎలా చేసుకుంటారు ఏంది అది మాకు తెలియదు సార్. యాక్చువల్లీ నేను లేను, హైదరాబాద్ కట్ వెళ్ళాను. నా బిజినెస్ కింద గోడ ఉంది, మేడం కింద ఉంటుంది. ఆడు రూమ్లో ఉంటాడు, అక్కడనే హ్యాంగ్ చేస్తున్నాడు.